సంతోషంగా ఉన్నది. మేము నిన్న మొన్న మా హై పవర్ కమిటీ ఉప ముఖ్యమంత్రి గారు క్రియేట్ చేసిన హై పవర్ కమిటీ నిన్న మొన్న ఫీల్డ్కి వెళ్ళి చూసాము. ముఖ్యంగా రెండు ప్రాంతాలు, ఒకటి ఆత్మకూరు డివిజన్లో, ఒకటి రెండవది గిద్దలూరు డివిజన్. ఆ రెండు టైగర్స్ కూడా వీటి కారణాలు ఏంటి, డెత్ ఎందుకు జరిగింది, అసలు ఇక్కడ టైగర్స్ మానిటరింగ్ ఎలా ఉంది, ప్రొటెక్షన్ స్టేటస్ ఎలా ఉంది, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఇంకా పూర్తి డీటెయిల్స్ వివరిస్తారు. ఇందులో ఒక టైగర్ ఏంటంటే ఆత్మకూరు టైగర్ స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇది సహజమైన మరణం. మన అడవిలో కొంత ఏజ్ దాటినాక కానీ లేకపోతే కొన్నిసార్లు దాని ప్రే కోసం, అది తినే ఆహారం కోసం వేటాడిన సమయంలో కానీ జరిగే ప్రమాదాల వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు మన రాహుల్ పాండే గారు కూడా చెప్తారు. కాబట్టి ఇంకోటి అట్లనే ప్రిన్సిపల్ సీసీఎఫ్ గారు చలపతిరావు గారు చెప్పినట్లుగా గిద్దలూరులో జరిగిన ఇన్సిడెంట్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించాము. అక్కడ రెండు చోట్ల సైట్స్ పరిశీలించాము, కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యాము. తర్వాత హై లెవెల్ కమిటీ తెలుసుకున్నది ఏంటంటే అక్కడ స్టాఫ్ కూడా ఇమీడియట్గా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం గారు ఆదేశం ఇచ్చారో స్టాఫ్ తక్షణమే స్పందించి 7 అరెస్ట్ చేయడము. వాళ్ళు ఇప్పుడు రిమాండ్ కూడా పంపించారు. ఆల్రెడీ వాళ్ళు జైల్లోనే ఉన్నారు రిమాండ్లో. దానికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళు స్వాధీనం చేసుకున్న వస్తువులు కాకుండా తర్వాత దానికి డిఎన్ఏ అనాలిసిస్ అన్నీ కూడా దానికి కూడా ఏర్పాటు జరుగుతుంది. ఇంకా దీనికి పూర్తి డీటెయిల్స్, ఎందుకంటే రాహుల్ పాండే గారు అక్కడ ఎన్ఎస్టీఆర్లో మంచి అనుభవం ఉంది, పనిచేశారు. వారికి అక్కడ అన్ని దృష్టిలో పెట్టుకొని మా కమిటీలో వీరు కూడా ఇంపార్టెంట్ మెంబరు. ఇది కాకుండా 3 మెంబర్స్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు రాహుల్ పాండే గారు డీటెయిల్స్ ఇస్తారు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయి, కుంటా దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే అన్ని జంతువులు అక్కడ వాటర్ గురించి వస్తాయి. సో వాళ్ళు కుంటా చెక్ చేయాలి. తర్వాత ఏమి స్ట్రీమ్ అయితే స్ట్రీమ్ చెక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇది మనకుంటే ఏమంటారు, ఇది కార్ ట్రాక్స్ ఉన్నాయి, ఫుడ్ ట్రాక్స్ ఉన్నాయి, అది కూడా అన్ని చెక్ చేయాలి. సో మన స్టాఫ్ పెట్రోలింగ్ కి వెళ్ళారు, దానికి ఇది జరిగింది. అప్పుడు అది డిటెక్ట్ అయింది.